ఫ్రెండ్స్, ఈ మనిషి నెమ్మదిగా ఒక గుడ్డుని తీసుకుని దాని షెల్ మీద చిన్న రంధ్రం చేస్తాడు. లోపల నుంచి కొద్దిగా పచ్చసొన తీసేస్తాడు. తర్వాత చాలా జాగ్రత్తగా ఒక చిన్న చీటీని గుడ్డు లోపల పెడతాడు. ఆ రంధ్రం మీద మళ్లీ పూత వేసి రంగు కొడతాడు. గుడ్డు పూర్తిగా నార్మల్ గా కనిపించేలా చేస్తాడు. గుడ్డు చేతిలో పట్టుకుని తన టార్గెట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక అనుమానం వస్తుంది. ఎవరో తనను ఫాలో అవుతున్నారు అని. వెంటనే పేపర్ చదువుతున్నట్టు నటించి చుట్టూ గమనిస్తాడు. చూస్తే ఇద్దరు ఏజెంట్లు అతని వెనకాలే. ఇలా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది అని మనసులో అనుకుంటాడు. అచం ఆ సమయానికి పెద్ద జన గుంపు వెళ్తుంది. వెంటనే కళ్లద్దాలు తీసేసి ఆ గుంపులో కలిసిపోతాడు. ఏజెంట్లు మాత్రం పొరపాటున ఇంకో మనిషిని పట్టుకుంటారు. కాని వాడు తప్పు మనిషి. అవకాశం చూసుకుని ఆ మనిషి వెనక్కి తిరుగుతాడు. అప్పుడే ఒక ఆడవాళ్లని చూస్తాడు. జైలుకి భోజనం తీసుకెళ్తూ ఉంటుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె భయపడిపోతుంది. అతను మెల్లగా అంటాడు, అక్క, నేను నీ ఆయన ఫ్రెండ్ని. సెల్ నెంబర్ 90లో ఉన్నాడు కదా, మేమంతా కలిసి అతన్ని బయటకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ ఆ గుడ్డుని ఆమెకిస్తాడు. ఆమె అంటుంది, నా ఆయనకి గుడ్లు అస్సలు ఇష్టం ఉండదు. అతను కాస్త గట్టిగా, అక్క, గుడ్డు తినాలన్న అవసరం లేదు. అది లోపలికి చేరితే చాలు, మీ ఆయన బతికే దారి తెరుచుకుంటుంది అంటాడు. ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ చివరికి నమ్మి ఆ గుడ్డుని జైలు లోపలికి పంపిస్తుంది. జైలు లోపల జాక్ ఆ గుడ్డుని చూసి మండిపోతాడు. నాకు గుడ్లు ఇష్టం లేవని నా భార్యకి తెలియదా అని తిట్టుకుంటాడు. కానీ జాక్ తెలివైనవాడు. అతనికి ఏదో గడబిడిగా ఉందని అనిపిస్తుంది. నాకు గుడ్లు చాలా ఇష్టం అని నటించి నెమ్మదిగా గుడ్డుని విప్పుతాడు. లోపల ఒక చిన్న చీటీలో ఇలా రాసుంది, గోడ మీద త్రండి, లొకేషన్ దొరుకుతుంది. అప్పుడే అర్థమవుతుంది బయట ఉన్న తన టీం అతన్ని తప్పించడానికి రెడీగా ఉందని. అక్కడే ఉన్న గార్డ్ మీద అనుమానం వస్తుంది. ప్లాన్ బయటపడకూడదని వెంటనే ఆ చీటీని మింగేస్తాడు. గార్డ్ దృష్టి మళ్లిన వెంటనే జాక్ తన షూ తీసుకుని గోడ మీద మెల్లగా తట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో బయట నుంచి అతని టీం సీవర్ దారిలో వస్తూ స్టెథోస్కోప్ తో ఆ శబ్దాలు వింటుంటారు. ఒక గంట పాటు తట్టిన తర్వాత చివరికి అవతల నుంచి కూడా సమాధానం వస్తుంది. రెండు వైపులా కోడ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇదే కరెక్ట్ లొకేషన్. తక్షణమే పేలుడు పదార్థాలు తెచ్చి ఆ చోట ఫిట్ చేస్తారు. పొడవైన ఫ్యూజ్ వెలిగిస్తారు. భీభత్సమైన శబ్దంతో జైలు గోడ ఒకసారిగా విరిగిపోతుంది. ఆ శబ్దం విని ఏజెంట్లు పరిగెట్టుకుంటూ వస్తారు. కానీ అప్పటికి చాలా లేట్. జాక్ రంధ్రం గుండా బయటికి పారిపోయి ఉంటాడు.